మందిరములోనికి రారారి వందనీయులేసి చేరరి మందిరములోనికి రారారి వందనీయులేసి చేరరి మందిరములోనికి రారారి వందనీయులేసి చేరరి సత్యబోధించు ప్రేమను చాటించు మమతలగలిడి సత్యబోధించు ప్రేమను చాటించు మమతలగలిడి సమరవలవచన సత్సగురు సత్సగురు ప్రసాదించు దీవెన గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిధి శాంతి ప్రసాదించు దీవెన గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిధి కుదుటపడని రోగమైన ఎదను తొలుచు వేదనైన కుదుటపడని రోగమైన ఎదను తొలుచు వందనీయులేసి చేరరి మందిరములోనికి రారారి వందనీయులేసి చేరరి కలవరమైన తొలగిపోను ఆలయాన చేరిన కలుసుకములు ఆ ప్రభుని వేడిన మందిరములోనికి చేరరి దేవుని తేజస్సు నిలిచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయపురమిది దేవుని తేజస్సు నిలిచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయపురమిది ఆలయాన చేరిన కలుసుకములు ఆ ప్రభుని వేడిన మందిరములోనికి రారారి వందనీయులేసి చేరరి మందిరములోనికి రారారి వందనీయులేసి చేరండి. జీవపు వెలుగు మన దేవుడు ఏమై ఉన్నాడు అది నువ్వు ఎరిగి మన దేవుడు ఏమైనాడు వెలిగినాడు. ఐ యామ్ ద ట్రూ లైట్ ఇన్ ద వరల్డ్. నేను లోకమునకు నిజమైన వెలుగును
ఐఎమ్ ద ట్రూ లైట్ ఆఫ్ ఇన్ ద వరల్డ్ అని ప్రభు చెప్పారు. నేను లోకానికి ఎటువంటి వెలుగును? నిజమైన వెలుగును. నిజమైన వెలుగుంది, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. నిజము కాని వెలుగు కూడా ఉంది. నిజమైన వెలుగు దేవుడు, నిజము కాని వెలుగు అపవాది. అయితే కీర్తనల కింద 30వ అధ్యాయంలో 5వ వచనం చదివేటప్పుడు, దేవుని కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ మాత్రం నువ్వు బ్రతికున్నంత కాలం, ఆయుష్కాలం అంతా నీ మీద నిలుస్తుంది. అందుకే నువ్వు దేవుని సందుకు వచ్చి ఏ వారానికి సరిపడే ఆశీర్వాదాన్ని ఆ వారమే పొందుకోవాలి. ఏ వారానికి సరిపడే దీవెన, ఆయుష్కాలము దేవుని దగ్గర నువ్వు ఆయన దయ వలన పొందుకోగలుగుతావు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మన యందు దయ చూపుతాడు, ఆయన మన యందు కనికరిస్తాడు, ఆయన మన యందు ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు. ఎప్పుడు నీవు ఆయన సన్నిధిలో కనబడినప్పుడు, నా బిడ్డ నా సన్నిధికి వచ్చింది, నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది అని చెప్పి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమతో చేరదీస్తారు. ఎప్పుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు, వారి దగ్గరికి రాకుండా ఇష్టానుసారంగా తిరిగితే ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లల గురించి బాధ, వేదన కలుగుతుంది. దేవుడికి కూడా అంతే. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ మీద దయ చూపిస్తాడు. ఎప్పటి వరకు నీవెంతకాలం బతుకుతావో ఆ ఆయుష్కాలం అంతా కూడా నీ మీద ఆయన దయ నిలుస్తుందట. థ్యాంక్ యూ జీసస్, గివ్ యూ ఆల్ ది గ్లోరీ టు గాడ్. అందరూ వెనకాల ఈ మాట చెప్పండి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. మళ్ళీ చెప్పండి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. థ్యాంక్ యూ ఫాదర్, గివ్ ఆల్ ది గ్లోరీ టు గాడ్. మన దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన దగ్గరకు వచ్చి నిన్ను ఆయన ఏమిచ్చి పంపిస్తాడు? నీకు ఏమిచ్చి పంపిస్తాడు? ఆయన దయ వలన ఆయుష్కాలాన్ని. ఆయుష్కాలాన్ని ఎవరికి ఇవ్వలేరు. ఆయుష్కాలం ఎక్కడ మనం కొనుక్కుంటే దొరకదు. ఆయుష్కాలం డబ్బు గలవారు కొనుక్కోవచ్చు, డబ్బు లేని వారికి ఎలా దొరుకుతుంది అనడానికి లేదు. అది దేవుని దయ వలన మాత్రమే. హల్లెలూయా. ఆయన ప్రేమ గలవాడు, దయ గలవాడు కనుక ఆయన దయను బట్టి మనకి ఆయుష్కాలాన్ని నిలుపుతాడట. నువ్వు బ్రతుకు దినవలన్నీ కూడా ఆయుష్కాలం ఆయన దయ వలన వచ్చిందని నువ్వు గుర్తించాలి సహోదరుడు, సహోదరి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, గివ్ యూ ఆల్ ది గ్లోరీ టు గాడ్. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఆయన దయ గలవాడని తెలుసుకోలేకపోయాడు, ఆయన ప్రేమ గలవాడని తెలుసుకోలేకపోయాడు. కీర్తనల గ్రంథం 103:8 ఉంది. ఆయన ఇంకా ఏం కలిగిన ఉన్నాడు? అత్యంత కృప కలిగిన వాడట. అత్యంత అంటే చాలా చాలా ఎక్కువ, అత్యంత కొలవలేనటువంటిది. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా కోప్పడే దేవుడు కాదు, నిత్యము కూడా కోపం ఉంచే దేవుడు కాదు. నువ్వు చేసిన పొరపాట్లు బట్టి, నువ్వు చేసినటువంటి దేవుని దుఃఖపరిచిన కార్యాలను బట్టి ఆయన నీ మీద ఎప్పుడు కూడా కోపం ఉంచాడని నువ్వు అనుకోకూడదు. నీవైనా నేనైనా దేవుని దయ కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. మార్కు సువార్త 8వ అధ్యాయంలో అక్కడ చూస్తే, ఆ దినములో మరొకసారి బహుజనులు కూడి రాగా వారు తిననేమీ లేనందున యేసు తన శిష్యులను చూసి తన యొద్దకు పిలిచారట. పిలిచి, జనులు నేటికి 3 దినాల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. 3 దినాల నుండి నా యొద్దే ఉన్నారు వాళ్ళు. దేవుని వద్ద ఉండే వారి గురించి దేవుడు కనికరపడతారు, దేవుడు దయ చూపిస్తాడు. దేవుని వద్ద ఉండడం అంటే దేవుని సన్నిధికి రావాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండడం, ఇంటి దగ్గరన్నా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉండటం అది వేరు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన కనికరపడతా ఉంటారు. నువ్వు దేవుని యొద్దకు వచ్చావని, దేవుని దగ్గరికి వచ్చావని నీవు గుర్తించాలి. జనులు నేటికి 3 దినాల నుండి ఉన్నారు నా యొద్ద, వారికి తిననేమీ లేదు
అందుకే నేను వారి మీద కనికర పడుతున్నాను, అందుకే నేను వారి మీద జాలి పడుతున్నాను అని తండ్రి అని దేవుడు చెప్పారు. చూసారా, దేవుడు నువ్వు ఆయన యొద్ద ఉన్నప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ మీద కనికర పడతారు, జాలి పడతారు. నీకు రోగం ఉందా, ఆయన దగ్గరికి వచ్చావా, రోగంతో వచ్చినప్పుడు జాలిగా ఆయన చూసి నీ మీద కనికరపడి ఆ రోగాన్ని తీసివేస్తారు. సహోదరు సహోదరి, అది పాప రోగమైనా సరే, ఆత్మరోగమైనా సరే, శరీర రోగమైనా సరే, ఆయన దగ్గరికి వస్తే అన్నీ తీసివేసే దేవుడు ఆయన. హల్లెలూయా. వారి మీద నేను కనికర పడుతున్నాను. నేటికి 3 దినాలైంది వారు భోజనం చేసి, వారికి తినడానికి ఏమీ లేదు, నా దగ్గరే ఉన్నారు వాళ్ళు అంటున్నారు యేసయ్య. అయితే శిష్యులు చూసి అంటున్నారు, మీరు వారికి భోజనం పెట్టండి. హల్లెలూయా అని చెప్పినప్పుడు ఉపవాసంతో వారిని పంపివేయించడం నాకు ఇష్టం లేదు. ఇంట్లోకి వెళ్ళి వారు చాలా దూరం నుండి కొంతమంది వచ్చారు. వారిలో కొందరు చాలా దూరం నుండి వచ్చారు కనుక వారు మధ్యలో ఎవరైనా మూర్చిపోతారేమో. అందుకు ఆయన శిష్యులు అన్నారు, ఈ అరణ్యంలో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తీసుకొని వీరికి తృప్తిగా పెట్టగలడని ఆయన అడిగారట. ఆయన అన్నారు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడిగారు. మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఆయన మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడిగారు. 5వ వచనంలో 7 రొట్టెలు చేపలు ఉన్నాయి, కొన్ని కృతజ్ఞతలు చెల్లించి యేసు ప్రభువారు అందరిని నేల మీద కూర్చోండి అని చెప్పినప్పుడు అందరూ కూర్చున్నారు. 50 మంది 100 మంది చెప్పిన కూర్చున్నప్పుడు యేసు ప్రభువారు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి విరిచి వడ్డించటానికి శిష్యులకు ఇచ్చాను. 6వ వచనం చదవండి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను. చూసారా, దేవుడు ఏదన్నా ఇవ్వాలంటే తన శిష్యులకి మొట్టమొదటికి ఇస్తారు. శిష్యులే ప్రజలకు పంచిపెట్టాలి. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. యేసయ్య ఎప్పుడు కూడా తన శిష్యుల చేతికి ఇచ్చారు. శిష్యులకు ఇచ్చినప్పుడు శిష్యులు జనసమూహాలకు వడ్డించిరి. డైరెక్ట్గా యేసయ్య ఎప్పుడు కూడా వడ్డించరు. డైరెక్ట్గా యేసయ్య మిమ్మల్ని దీవించడానికి ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే దేవుడు తన శిష్యుల్ని ఎన్నుకున్నారు. తన శిష్యుల్ని ఎన్నుకున్న తర్వాత ఆ శిష్యులకే ముందిస్తారు ప్రజలకు వడ్డించమని. హల్లెలూయా. అందుకనే మీరు ఏదన్నా ఇచ్చేది యేసయ్య చేతికి ఇస్తున్నట్టుగా మీరేం చేయాలి, తన సేవకుల చేతికి మీరు ఇస్తారు. యేసయ్య ఎవరి చేతికి ఇచ్చారు? తన సేవకులకే ఇచ్చారు కదా. మీరు కూడా ఎవరికి ఇవ్వాలి? సేవకుల చేతికి ఇచ్చినప్పుడు సేవకులు ప్రార్థన చేసి వాటిని వాడినప్పుడు మీకు దీవెన ఆశీర్వాదం వస్తుంది. అందుకే దశంభాగమైనా కానుకలైనా ఏం చేయాలి, ఇచ్చినప్పుడు ప్రార్థన చేయించుకోవాలి. ఇచ్చి యేసయ్య కూడా ఇచ్చారు కదండి, ఇచ్చారా లేదా? శిష్యుల చేతి ఇచ్చినట్టు మీరు కూడా ఏం చేయాలి, సేవకుల చేతికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినట్లుగా దేవుడు ఎంచుతాడట. సేవకుల చేతికి ఇస్తే ఎవరికి ఇచ్చినట్లు? దేవునికి ఇచ్చినట్లట. ఆ మాట నేను చెప్పలేదు. మత్తయి సువార్త 10:40 మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును, ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకుండని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏమన్నారు యేసయ్య 40లో? మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకున్నట్లే. ఎవరైతే తన శిష్యుల్ని చేర్చుకుంటారో వారి గృహాల్లో ఎవరిని చేర్చుకుంటున్నారు? యేసయ్యని చేర్చుకుంటున్నారు. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు డైరెక్ట్గా ప్రజలకు కనిపించారు. తన శిష్యులను చేర్చుకుంటే వాళ్ళలో యేసయ్య ఉన్నారా లేదో వాళ్ళని చేర్చుకోవాలి, అందరినీ కాదు. తన శిష్యుల్ని అందరినీ చేర్చుకుంటే అనలేదు యేసయ్య. వాళ్ళలో దేవుని ఆశీర్వాదం ఉందా, దేవుడు వారిలో ఉన్నారా, వారికి తోడుగా ఉన్నారా, వారి వల్ల దేవుని కార్యాలు ప్రజలకు కనిపిస్తున్నాయా లేదా, అది గుర్తించి చేర్చుకోవాలి శిష్యులని. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోమన్నారు కదని చేర్చుకుంటే దానివల్ల దేవుడు ఏమీ చేయలేరు. ఇంకా 12వ అధ్యాయంలో చూస్తే చూడండి 33 చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును. హల్లెలూయా. చెట్టు అనగా దేవుని యొక్క సేవకులు. మనుషుల్ని చెట్టులతో పోల్చాడు దేవుడు. చెట్టు మంచి పండ్లను ఇస్తుంది, లేకపోతే పనికిమాలిన చెట్టు చేదు పండ్లను అలా ఇస్తుంది కదా. అదేవిధంగా మనుషులు కూడా వారి వారి పనులను బట్టి దేవుడు వారిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉందా లేదా అని చెప్పి చూడమన్నాడు దేవుడు కూడా. హల్లెలూయా. 35 సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయంలోనే తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయంలోనే తెచ్చును. మంచి వాళ్ళైతే మంచి ఆశీర్వాదాలు వస్తాయి, చెడ్డ వాళ్ళైతే వారి వలన నష్టమే కష్టమే బాధ కలుగుతుంది. కనుక సోదరి హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాల్లో
ఆయన వెంట అనేక మంది వెళ్ళారట. యేసయ్య వెంట అనేక మంది వెళ్ళారట. వెలుగును ప్రేమించి ఆయన వెంట వెళ్ళారట. వెలుగును ప్రేమించేవారు మాత్రమే యేసయ్య వెంట వెళ్ళగలుగుతారు. సహోదరుడు సోదరి, నువ్వు వెలుగును ప్రేమిస్తున్నావా? కనుకనే దేవుని సందికి రాగలిగావు. ఓ రివరి ఖరవరంతురానివా, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవకుండా జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని యేసయ్య చెప్పారు. దేవుని వెంబడిస్తున్నావా? మరి వెలుగులో నడుస్తున్నావా? పాపాన్ని శాపాన్ని అసహించుకుంటున్నావా? దేవుని వెంబడిస్తున్నానని చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. సహోదరుడు సోదరి, అపవాది వస్తాడు. ఒక రోజున తన అలవాట్లున్న నిన్ను ఇతను నా బిడ్డ అంటాడు. చనిపోయిన తర్వాత ఇతను దేవుని బిడ్డ కాదు, ఇతను నా బిడ్డ అని గొప్ప దైవజనుడి గురించే అపవాది వాదించింది బైబిల్లో. యూదా రాసిన పత్రికలో గొప్ప దైవజనుడు అంటే మోషే చనిపోయినప్పుడు తన డెడ్ బాడీ దగ్గరికి వచ్చి దేవుని దూతలు కూడా వచ్చినాయి, సాతాను దూతలు కూడా వచ్చినాయి. యూదా రాసిన పత్రిక ఒక్కటే ఉంటుంది, 9వ వచనంలో ఉంది. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే శరీరాన్ని గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగించక ప్రభువు నిన్ను గద్దించునుగా కానీ అపవాదితో మాట్లాడింది. సరే, తీర్పు తీర్చకుండా ప్రభువు నిన్ను గద్దించునుగా కానీ మోషే శరీరాన్ని గురించి మిఖాయేలైనటువంటి దేవుని దూత సాతానుతో వాదించిందట. నీ పక్షాన్ని ఇప్పుడు దేవుని దూతలు వాదించగలరా? నా పక్షాన్ని వాదించగలరా? అది మనం చూసుకోవాలి. గొప్ప దైవజెండు ఆయన, ఎర్ర సముద్రాన్ని, డెడ్ సీని 2 పాయలుగా చేర్చిన గొప్ప దైవజెండు. ఆయన చేతులు పైకెత్తినప్పుడు అద్భుతాలు జరిగినాయి. నీరంతా రక్తమైపోయింది. ఎర్ర సముద్రం 2 పాయలుగా మారిపోయింది. అటు ఇటు గోడల వలె నీళ్లు నిలబడ్డాయి. అంత అద్భుతాలు చేసిన గొప్ప దైవజన్ని అపవాదేమంది? అపవాది వాదించిందట, ఇతను నాకు సంబంధించిన వ్యక్తి అని. కానీ మిఖాయేలు దేవుని దూత మిఖాయేలు అందట, ప్రభువు నిన్ను గద్దించినగా ఏంటి అనుకున్నావు? ఇతను ఎంత గొప్ప భక్తుడు అనుకుంటున్నావు? నాకు తెలియదు అనుకున్నావా అని అపవాది నోరు ముయించింది. హల్లెలూయా! ఈరోజు నా అపవాది నోరు నీ పక్షాన దేవుని దూతలు ఉన్నాయని, అవి ముయిస్తున్నాయని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి తెలుసు నువ్వు ఎలాంటి వ్యక్తివో. కనుక అపవాది నీ గురించి ఎన్ని అన్నా సరే, దేవుని దగ్గర సెలవు అడిగినా సరే, దేవుడు నీ గురించి నా బిడ్డ మంచి బిడ్డ, నేను సెలవు ఇవ్వను నా బిడ్డ గురించి, నువ్వేమి కష్టాలు పెట్టడానికి నష్టాలు పెట్టడానికి వీల్లేదు అని, నీ ప్రాణం ముట్టుకోవడానికి వీల్లేదని యోబు గురించి పలికినట్లుగానే ఈరోజు మన గురించి అపవాది దగ్గర దేవుని దూతలు పలుకుతున్నాయి. కనుక మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. అపవాది గురించి నీవు తక్కువ అంచనా ఎద్దు సహోదరు సహోదరి. దేవుని దగ్గరికి వెళ్ళి సెలవు అడుగుద్దట. బైబిల్లో ఉంది, యోబు గ్రంథంలో. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వా ప్రభువా అని అడిగింది. చూసారా? కానీ దేవుడు కొంతవరకే ఇస్తాను, నేను ఇంకెక్కువ ఇవ్వను అన్నాడు. హల్లెలూయా! దేవునికి నీ మీద దయ కలగాలంటే యేసయ్య వెంట నువ్వు వెళ్ళాలి. యేసయ్య వెంట వెళ్ళాలంటే యేసయ్య సన్నిధిలో నువ్వు దేవునితో నడవాలి. కొన్ని రోజులు ఇక్కడ ఉన్నప్పుడు, సన్నిధికి వచ్చినప్పుడు కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, లేకపోతే తర్వాత నువ్వు దేవునిలో ఉండకుండా లోకంలో ఉంటూ ఇష్టానుసారంగా బ్రతకూడదు. సినిమాలతో, సీరియల్స్తో నువ్వు కాలం గడపకూడదు సహోదరుడు సహోదరి. దేవుని వాక్యంతో, ప్రార్థనతోనే మిగిలిన రోజులు, ఇంటి దగ్గర ఉన్న రోజులు కూడా ప్రార్థనతో, దేవుని వాక్యంతో నువ్వు గడపాలి. కానీ సినిమాలు చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, ఇష్టమైన లోక సంబంధ మాటలు, లోకస్తులతో మాట్లాడుకుంటూ ఉండకూడదు. అది దేవుని బిడ్డల పద్ధతి కాదు. దేవుని కనికరం నీ మీద పడాలంటే నువ్వు దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. మార్కు సువార్త 6:33 యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది జనం పరిగెత్తుకుంటూ వచ్చేవారట. వారికంటే ముందుగానే వారు పరిగెత్తుకుంటూ వచ్చేవారట. యేసయ్య కాపర్లేని గొర్రెల్లాగా ఉన్నారు వీరు కాపర్లేరు, వీళ్ళకి మంచిగా నడిపించే నాయకుడు లేడు అని చెప్పి యేసయ్య వారి మీద కనికరపడి వారికి వాక్యాన్ని బోధించి స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత ఇచ్చేవారట, స్వస్థపరిచేవారట. హల్లెలూయా! దేవుని యొక్క కనికరం నీ మీద ఉందా మరి సహోదరుడు సోదరి? అనేకులు యేసయ్య వస్తున్నారు అక్కడికని, ఊళ్ళ నుండి, పల్లెటూరు నుండి, ఆ ఊరు నుండి, ఈ ఊరు నుండి, వారికంటే ముందుగా పలానా స్థలంలో ఈ రోజున యేసయ్య అక్కడ ఉంటారనగానే వారికంటే ముందుగా, శిష్యుల కంటే ముందుగా, యేసయ్య కంటే ముందుగా కాలినడకన పరిగెట్టుకుంటూ ఇప్పటిలాగా వాహనాలు లేవు కదండి, పరిగెట్టుకుంటూ యేసయ్య కంటే ముందుగా స్థలానికి వెళ్ళిపోయేవారట ప్రజలు. ఈరోజున మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు దేవుని సంధికి? ఏమ్మా, యేసయ్య రాకడ రోజులు ఇవి. ఎలా అంటే బైబిల్లో ఉన్నాయి. తెగుళ్ళు పుడతాయట యేసయ్య వచ్చే ముందు. ఇంకా అనేకమైనటువంటి వింతలు, విడ్డూరాలు జరుగుతాయట యేసయ్య వచ్చే ముందు. అనేకుల్లో ఉన్నటువంటి ప్రేమ,
చల్లారిపోద్దట. దేవుని మీద ఉండే ప్రేమ ఉండే కొద్దీ మొదటి వారు కడపటి వారు అవుతారట. దేవుల్లో ముందుగా బాగా ఎదిగి ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారట. మొదటి వారు కడపటి వారంటే ఇంకప్పుడప్పుడే వస్తున్న వాళ్ళు దేవుల్లో కడపటి వారు మొదటి వారు కడపటి వారు అయిపోతారట. అనేక మంది ప్రేమ దేవుల్లో చల్లారిపోతుందట. వెళ్దాంలే వద్దాంలే అనుకుని లాస్ట్ ప్రార్థన కన్నా రావాలట. ఒకవేళ అత్యవసరమైన పరిస్థితి అయితే చూడండి, 24వ అధ్యాయంలో మత్తయి సువార్త, నీ రాకడికి గుర్తులేంటి మాతో చెప్పమని యేసయ్యని అడిగారు. 3వ వచనం నుండి ఆయన శిష్యులు అడిగితే, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలు లేవని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారాల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామ నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. చూసారా? మరి ఈ రాజ్యసువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వస్తుంది. ఈ సువార్త ఎవరికైతే ప్రకటించబడలేదో వాళ్ళందరికీ ప్రకటించబడాలట. ఎందుకంటే ప్రభువుని అంటారట, నువ్వు వస్తావు ఇలా అని నీ గురించి నాకు ఎవరు చెప్పలేదు ప్రభా, లేకపోతే నిన్నే నేను నమ్ముకుందును అని చెప్పి అంటారంట ఆ టైంలో. అందుకని ప్రభువు లోకమందట ఈ రాజ్య సువార్తని ప్రకటింపచేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కనుక సోదరి దేవుని యొక్క ప్రేమ నీలో చల్లారిపోకుండా చూసుకోవాలి. దేవుడు ఆకర్షమందున్నాడు కనుక మనం భూమి మీద ఉన్నాము కనుక ఆయన ఎప్పుడు వస్తారని కాచుకొని ఆయన కొరకు ఎదురు చూసే దేవుని బిడ్డలాగా మనం ఉండగలగాలి. సోదరి ఈ విషయాలు మనం ఎల్లప్పుడూ కూడా మర్చిపోకూడదు. దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో కనబడాలి. ఇంటి దగ్గరన్నా సన్నిధిలోనన్నా టైం అయిపోతున్నప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళి ఇంకా ఆ పని ఈ పని అనుకొని ఉండకూడదు. లోతు భార్య అలాగే లోకాశలు కలిగి వెనక్కి తిరిగి చూడొద్దని ప్రభు చెప్పారు. వెనక్కి తిరిగి చూసిందట. వెనక్కి తిరిగి చూసిందంతే ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు వద్దన్నది మనం చేయకూడదు. దేవుని తీర్పు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. కనుక నువ్వు దేవుని సందులో కనబడాలి. దేవుడు కనికరం నీ మీద, దేవుని దయ నీ మీద ఉండాలంటే హల్లెలూయా. దేవుని కనికరము, దేవుని దయ ఎంతమందికి కావాలి? హల్లెలూయా చెప్పండి. ఈ లోకంలో దేవునికి సాక్షిగా ఉండాలి. ఈ లోకంలో కోట్ల ప్రజల ముందు కోటి విషయాల కోసం మనం మెప్పు పొందేదానికంటే బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలని ప్రభు చేత మనం ఒక్క మాట చాలు. మనకి ఈ కోట్ల మంది ప్రజలు ఎన్ని మెప్పులు మనకిచ్చిన, కోటి మెప్పులు, కోటి విషయాల కొరకు మనల్ని మెప్పి పొందిన దానికంటే ప్రభు పలికే ఒక్క మాట మనకి చాలు. గొప్ప ఆశీర్వాదాన్ని, పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. సోదరి ఆ దాని కొరకే మనం ప్రయాసపడాలి. దాని కొరకే మనం బ్రతకాలి. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నామములో ఆజ్ఞాపించు చెప్పు.
ఏమేం చేసావు చెప్తున్నాడు చెప్పు ఏమేం చేసావు ఆది సర్ప నువ్వేనా అనేక మంది ఎక్కడెక్కడ ఉన్నావా అనేక మంది మాటలు చెప్తున్నావా ఏమని చెప్పి మాటలు చెప్తున్నావు చెప్తే ఏం చెప్తున్నావు నీ ఆయుధాలు ఏంటి ఏం చెప్తున్నావు మోసం చేసే ఆయుధాలు చెప్పు ఏమేం చెప్తున్నావు ఆయుధాలు ఏంటి చెప్పు సంపాదన యాత్ర పెడతాడు చూసారా ఇవ్వకుండా ఎవరు మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు అందరూ గమనించండి సంపాదన యాత్ర పెడతాడు సైతాన్ని అవనాదం ఏ విధంగా మోసం చేస్తున్నది పట్టు తిరమని మోసం చేసి ఇప్పుడు ఏం చేస్తుంది దేవుని రాకడ సమయాలు గుర్తు పెట్టుకుని అందరూ కూడా దర్శన భాగాలు ఎవరు దేవుని కానుకలు ఎవరు ఇవన్నీ ఎవరు పెట్టింది చూసారండి సంపాదన యాత్ర పెడుతున్నది గమనించుకోండి ప్రతి వారు కూడా దేవుడి మనందరికి మేలు చేయడానికి మన ప్రభు రాకడ సిద్ధపడడానికి ఆయన మార్గంలోనే వెళ్ళాలి మనం లేక అవ్వదు దర్శనభాగాల వల్ల దొంగలు అంటున్నాడు ఆయన కొన్ని క్రమాలు ఉన్నాయి అవన్నీ చేయకుండా ఆపుతున్నావా సైతానా చెప్పు చెప్పు సైతానా ఇంకేం పెట్టినా చెప్పు కలహాలు పెడతావా గొడవలు సంఘాల్లో పెడుతున్నావా దేవుళ్ళ మధ్య పెడుతున్నావా కుటుంబస్తుల మధ్య పెడుతున్నావా అందరం మధ్య సరే కుటుంబస్తుల్లో అందరి మధ్యలో కలహాలు పెట్టింది ఇదే సంఘాల్లో కూడా ఒకరు వస్తే ఒక కారణాలు ఏంటి ఇదే పెడుతుంది చదువుకునే పిల్లలు నాశనం అనేక వ్యాధులు పడుతుందట కుటుంబాన్ని నాశనం దేవస్థానం ఎదను అయితేనా చెప్పే చేస్తున్నాము చెప్పు అనేక మంది దేవుని నమ్మకం చేస్తావా నువ్వు సరే దేవుని నమ్మకం చేస్తాను నువ్వు అందరం చేస్తావు నువ్వేనా చెప్పా చేస్తున్నావా ఈ గ్రామస్తులు అందరూ ఎంతమంది నమ్ముకున్నది అందరిలో నువ్వే ఉన్నావా సరే మీరందరూ దేవుని గురించి చెప్పాలి చెప్పు అయితే ఎక్కడ ఉన్నావు నువ్వులేనా గడిసరమంటే నువ్వేనా లూసిఫర్ అంటే మరి ఇప్పుడు ఏంటి వెళ్ళిపోతున్నావు లేదా చెప్పా చేస్తున్నావు రాజ్యం చెప్పా వెళ్ళిపోతున్నావు కదా ఇంకెప్పుడు రాబోతున్నది తెలుసు వెళ్ళిపోకుండా నిలిచాడు నన్ను కాపాడతారు ఏసై నన్ను కష్టపరిచారు ఏసై నన్ను కాపాడతారు